అమ్మా తెల్లారిపోయింది. గుడ్ మార్నింగ్. బతికే తెల్లారిపోయింది. ఇదేముందలే. అబ్బా అనుకుంటానే ఉన్నాను ఏమైందిరా కష్టాలు వస్తాయని. మరి ఈ రకంగా వస్తాయి అనుకోలేదు. అయినా నాకు ఇంత మంచి మనసు ఉంటది, ఇంత మంచిదాన్ని కదా. మంచోళ్ళకే కష్టాలు వస్తాయని అనుకునేదాన్ని కాదండి. మంచోళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి అనుకునేదాన్ని. కానీ నాకు వచ్చిన తర్వాత అర్థమైందండి, మంచోళ్ళకే కష్టాలు వస్తాయండి. అంటే పాపం మంచోళ్ళు కదా, ఎవరిని ఏమనరు, అందుకని అలాంటి కష్టాలు ఇస్తారనుకుంటా. దరిద్రంగా ఉంటది. ఎవరికి చెప్పుకోలేను. చెప్తేనేమో ఏముంది ఇందులో, ఎంత ఉంది, ఏ పడలేవా అని అంటారు. కానీ అనుభవించే వాడికి తెలుస్తుందండి అది ఎంతో. లేచింది ఈవిడ కష్టాలు కనీసం పైకి అనుకుని ఇది కూడా లేదండి. వస్తుంది ఆగండి. ఏంటో నా కోడలో పొద్దున్నే కొనుక్కుంటా కూర్చుంది. ఏమైందో దీనికి. వచ్చేసింది సరాసరి. గుడ్ మార్నింగ్ అమ్మ కోళ్ళ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ చెప్పుకోవడంలోనే ఉంటది, నా బతుకులో ఉండదు. మళ్ళీ నాకు గుడ్ మార్నింగ్. చాలా గుడ్ మార్నింగ్ అండి మీకండి, నాకు కాదు కదా. ఏమైంది అలా ముఖం పెట్టు కూర్చున్నావు? నీకేంటమ్మా బంగారం లాంటి మొగుడు, ఏ పని చెబితే ఆ పని చేస్తాడు, రత్నాలు లాంటి 2 బిడ్డలు, నీకెందుకమ్మా అంత దిగులు? పైగా నేనున్నాను అత్తను. కరెక్టేనండి, మీరున్నారు కదండి. కష్టాలండి. నీ కష్టాలు వినే ముందు నేను కాఫీ తెచ్చుకుంటాను ఉండమ్మా. అలాగే అండి, వెళ్ళండి. అలాగున్నారండి అత్తగారులు. కష్టాలు అనమండి బాబు అంటేనే కాఫీ తెచ్చుకుని ఉంటాను, నీ కష్టాలు అంటండి. ఇంకెలాంటి ఆవిడకి అసలు కష్టం నువ్వేనే బాబు అని ఏం చెప్తాను, మళ్ళీ ఫీల్ అయిపోతారు ఏమన్నా అంటేని. ఇప్పుడు వచ్చాక ఏదో చెప్పాలి మళ్ళీని. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పామనుకో మళ్ళీ ఫీలింగ్ ఎట్టేసుకుంటుంది. ఆవిడ గురించి చెప్పకూడదు, ఏం చెప్తే బాగుంటుంది. అయినా ప్రపంచంలో బోలేని కష్టాలు ఉన్నాయి. ఏదో కష్టం మంది అనుకుని అది చెప్పేసామనుకో అక్కడతో అయిపోద్ది. ఇంకప్పుడు మన కష్టం చెప్పకుండా పోతుంది. కాపీ పెట్టుకుని వచ్చేస్తుంది. కూర్చోండి. ఇప్పుడు చెప్పవే కోళ్ళ నీ కష్టాలేంటోను. కాఫీ తాగుతా వింటాను. మీరు తాగుతా వింటారండి? అవును. తాగండి అండి, జాగ్రత్త. మూతిగాని కాలిపోద్దేమో, మళ్ళీ కోళ్ళ కాలు చేసిందని ఊరంతా చెప్తారు. దీనికేం తక్కువ లేదు, ముందు నీ కష్టాలు ఏంటో చెప్పాడు. అబ్బా ఎక్కడికి తీసుకెళ్ళినా కష్టాలని చెప్పి అదే అడుగుతూ కూర్చుంది ఈవిడ. మర్చిపోతావు, అన్నిటిలోనూ నాకు మతి మరిపోయాయి, ఎక్కడేం పెట్టానో గుర్తురాదంటది. ఇది మాత్రం గుర్తెట్టేసుకుంటది. యాక్చువల్నండి అంటేనండి ఈ మధ్య ఇక్కడ ట్రంప్ గారు తెలుసు కదండి. ఆయనండి ఇప్పుడు మనం $1,00,000 కట్టాలన్నమాట అండి. ఇక్కడ ఉండాలంటేని $1,00,000 కట్టలేదు అనుకోండి ఇండియాకి వెళ్ళిపోమంటారండి. ఇండియాకి వెళ్ళిపోమన్నారు అనుకోండి అప్పుడు మళ్ళీ నీతోనే గోవాలి కదా నాకు. అప్పుడు ఇండియాలో ఉండడం కష్టం కదండి మనకి. అంటే పిల్లలు ఇవన్నీ ఇప్పుడు $1,00,000 ఎలా కట్టాలరా బాబు, మా ఆయన ఏం చేసి సంపాదించాలి ఏంటి అని చాలా బాధ వచ్చేస్తుందని పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్ర అట్టట్లేదండి బాబు. ఆ వీసాలో గోల ఏంటోనండి. ఆ తాతగారు ఒక్కోసారి ఒక్కో డెసిషన్ తీసుకుంటున్నారండి, అదే నా బాధ అండి. వస్తాం కదానని అది మీకులాగా ఎప్పుడో వచ్చి ఉండాలకి కాదే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా నీకు? ఉద్యోగం చేసి ఎలగబెడుతున్నావు మళ్ళీ. తెంగరదనుకున్నానా, మాత్రం కూడా తెలియదేమోనని. అనవసరంగా నేను ఎదవన అయిపోయినా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా చూసేస్తున్నారండి బాబు. ఆయన ఈ మధ్య తాతగారు ఫేమస్ అయిపోయారులే బాగానే. అదేండి అత్తగాండి అంటేనే కొంచెం అదే కన్ఫ్యూజన్ ఉండేదండి. మీకెవరు చెప్పారండి? బాగానే తెలిసిపోతున్నాయండి అన్నీ. మాకెందుకు తెలీదే, రోజు యూట్యూబ్ చూస్తానే ఉన్నాను కదా. చూస్తున్నారండి, అందరూ చూస్తే బాగునండి బాబు యూట్యూబ్. సరేలేండి అయితే. ఓ పూరి మొఖం దానే. ఆ కష్టాలన్నీ వదిలేసి ముందు నీ కష్టం ఏంటో చెప్పాడు. నమ్మలేదనమాట కష్టం అంటేనే. మళ్ళీ ఇంకో కష్టం ఏం చెప్తాము, ప్రపంచంలో ఉన్న కష్టాలు చెప్తేనే బెటర్. ఇవిడికి కష్టం ఉందా? నా ముగ్గురితో నాకు ఉన్న కష్టం చెప్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటేనండి కష్టము, ఇప్పుడు షేర్ మార్కెట్లు ఉన్నాయి కదండి. అంటే మీకు పెద్దగా తెల్లలండి, ఇప్పుడు అవి బాగా ఫేమస్ అయిపోయినాయిలేండి. షేర్ మార్కెట్లు బాగా వచ్చేస్తుందని తెలుసండి. మీ అబ్బాయి గారు ఎట్టుకెళ్ళి డబ్బులు ఎడతాడండి. డబ్బులు ఎట్టి వచ్చి అయ్యామే డబ్బులు ఎట్టాను అది బాగా పెరిగిపోద్ది అనుకున్నాను. అంటే ఇప్పుడు మనకి గూగుల్ లాంటివి ఉంటాయి కదండి, గూగుల్ మన నెట్లో కొడతాం కదండి గూగుల్. ఆ గూగుల్ తెగ పెరిగిపోద్ది అని చెప్పి మొన్న నెట్టాడండి. పెడితేనే అది అలాగే ఉన్న చోటే కూర్చుందండి నాకులాగానే.
కూర్చుంటే అది అలాగే ఉందే బాబు అని చెప్పి డబ్బులు తీసాడండి. పెట్టింది అక్కడికే లాస్ అండి, డబ్బులు బయట పీసాడు. పీసిన తర్వాత నిన్నగాక మొన్న వచ్చి అయ్యో అనవసరంగా తీసేనే గూగుల్ అలా పెరిగిపోతుంది అన్నాడండి. ఇప్పుడు పెద్ద లాస్ అండి. ఇలాగ ఎన్ని తగలేస్తున్నాడు అండి బాబు డబ్బులన్నీ. ఎంత లాస్ అండి. కష్టం ఓచి చెమట ఓచి సంపాదిస్తున్నామండి. ఇలాగ పాడు చేస్తే ఎంత బాధ వచ్చేద్దండి. అందుకే దీనికే నిద్ర అట్టట్లేదండి నాకు. అమ్మయ్య ఎలాగో అలా సాగదీసి ఇంత పెద్దగా చెప్పాను, నమ్మేద్దేమోలే. ఇది కూడా నమ్మబోతే ఇంకెలాగా. అదండి నా బాధ. ఓ శీలక మొహం దానా, ఇంతగా అదే నీ బాధ. మా వాడు చెప్పాడులే నాకు, ఏదన్నా ఒక దాంట్లో పెడితే అమ్మా 2-3 సంవత్సరాలన్నా అట్టి పెడితే గాని అది బాగా పెరిగిద్దని చెప్పాడు. నీకు ఆ మాత్రం కూడా తెలీదా? చెప్పాడండి. అదేనండి అమ్మ కొడుకులు గంటలు గంటలు ఏం మాడేసుకుంటున్నారా అనుకుంటున్నానండి నేను. మీరు ఇలాంటివి మాడుకుంటున్నారండి. ప్రపంచానికి చాలా యూజ్ అయిన పనులు చేస్తున్నారండి. మీరు చాలా టాలెంటెడ్ అయిపోయారండి. మా ఆయన ఇయ్యనమాట మీకు చేరేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత పాడు చేస్తున్నాం అన్ని మీకు పూస కూర్చున్నట్టు చెప్తున్నాడండి. అదేనండి కష్టం. అయితే ఆ డబ్బులు చేయిపోయానంటారండి, పోడవ్వండి. బాగానే వస్తాయి అంట. అలాగేలేండి, కాపీ కప్పు అక్కడ పెట్టేసుకుని ఇంకెళ్ళండి. ఇంకా అయ్యేనండి నా కష్టాలు. అమ్మయ్య వెళ్ళింది ఇవిడ. ఏంటో ఈ కష్టాలు అనుభవించేదానికన్నా చెప్పి కొలిసి చిరాకు వచ్చేస్తుంది నాకు. ఏదో కష్టాలు ఇయ్యండి, మీకు కూడా ఉంటాయండి ఇలాంటి కష్టాలు. పదండి. సర్లేమ్మా, ఇక బాధపడిన చాలే గాని లేచి కొంచెం ఫ్రెష్ అవ్వు. కత్తి వంట ఏదన్నా తింటా కావాలి కదా, టిఫిన్ వేద్దు కానీ రమ్మా. తిగండి టిఫిన్ అండి, వస్తున్నానండి. నా కష్టాల కోసం బాధపడిపోతున్నానేమో రమ్మంటుంది అనుకున్నాను, కాదు తిండి కోసం వస్తున్నానండి. అతిగండి అంటేనండి ఇవాళ శనివారం కదండి. శనివారం పూట అండి మామూలుగానే మేము పెళ్ళైన దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ అనుకున్నామండి. అంటేని అదే మనకి స్టార్టింగ్ లో పెళ్ళినప్పుడు కొంచెం మగవాళ్ళు మన మాట వింటారు కదండి. విన్నప్పుడు మేము అగ్రిమెంట్ ఎలా రాసుకున్నాం అంటేనండి, శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారం నైట్ నుంచి అండి స్టవ్ కట్టేస్తాం కదండి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ సోమవారం పొద్దున్న దాకా స్టవ్ వెలిగించను నా చేతితో అనేది అగ్రిమెంట్ అండి మాకు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అందుకనండి ఇంకా ఆ రోజు మనం వంట చేయకూడదండి. ఇంకా అంతా బయటికి వెళ్ళండి రెస్టారెంట్ లో 3 రోజులు మనం అక్కడక్కడ తిప్పి ఫుడ్ తినిపించాలండి. అదండి. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవునా అమ్మా, ఈ విషయం నాకు తెలియక పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో అత్తగారికి, మాంగారికి, మరుదులకి, ఆడబొడుసుకి ఎంతమందికి చేసి పెట్టానమ్మా. చేసి 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 నా రెక్కలన్నీ అరిగిపోయినాయి అనుకో. అవునా అమ్మా, ఇదేదో నాకు ముందే తెలియలేదమ్మా. తెలిసినట్టయితే ఆ మాత్రం నేను కూడా వేసేదాన్ని మీ మామయ్యకి. అయ్యో లేట్ అయిపోయిందండి. సర్లే అండి, ఏం చేస్తాం, రెస్టారెంట్కి వెళ్దాం. రెడీ అవ్వండి అయితేనే. అలాగేనా, నేను కూడా రెడీ చేస్తానండి. రెస్టారెంట్కి వెళ్ళి తినేవద్దామండి. ఏంటి ఇవిడ ఇంత ఫీల్ అయిపోతుందా? ఇలాంటివన్నీ చెప్పి ఉండు దారిలో తెచ్చేసుకొచ్చే పెంచక్కనే. పిచ్చి బిడ్డ, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చుంటాయి. ఎవరైనా ఆడదే కదండి పాపం. ఇప్పుడు అత్తగారు, ఒకప్పుడు కోడలే కదా. ఏదో బాగానే ఉంది ఇప్పుడు మడతెట్టేయడానికి. జాయిగా మన దగ్గర లాగేద్దాం అయితే. సర్లేండి, ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తినేసి అప్పుడు చూద్దామే. అంతేగాని రెడీ అయ్యారండి, బయలుదేరదామండి ఇంకా రెస్టారెంట్కి. తినాలి కదండి. రెడీ అయిందమ్మా, వస్తుంది. అబ్బా, రోజు ఆ దిక్కుమాల నైటీలు వేసుకుని ఇల్లంతా తిరుగుతుంటే ఎంత చిరాగ్గా ఉండేదో. ఇవాళ చక్క చూడముచ్చటగా ఉందా. ఆ పదమ్మా వెళ్దాం రా. అంతేగాండి, ఇంట్లో ఈ కూర ఆ కూర తినేస్తున్నారని మీకోసం రెస్టారెంట్ తీసుకొచ్చానండి. ఇక్కడైతే అన్ని రకాల కూరలు ఉంటాయండి, వెళ్తే తిందామండి. అవునా, నీకు వండుతాం బద్ధకం వేసి నన్ను ఇట్లా తీసుకొచ్చావు అన్నమాట. పద వెళ్దాం. ఈవిడికి మంచిగా రెస్టారెంట్ తీసుకొచ్చినా నన్ను ఏదో అనాలి. ఇంకా వంటలు ఉండి వాళ్ళు ఏం చేస్తుందో ఈవిడ. ఇది బాగలేదు అది బాగలేదు ఎన్ని పేర్లు ఆడుతుందో. డోర్ జాగ్రత్తగా తీసుకోండి. ఇది లాగాలో తొయ్యాలో ఎప్పుడు అర్థం కాదండి నాకైతేనే. ఇక్కడండి బఫే ఉంటదండి. బఫే అంటేని ఇలాగా 10 రకాలు ఉంటాయండి. ఆ 10 రకాలలోనే మనకి ఎంత కావాలితే తినొచ్చండి, ఏది కావాలితే తినొచ్చండి. పెట్టుకుందామండి. పదమ్మా పెట్టుకుందాం. అంతేగండి, మీకు ఏది కావాలితే పెట్టుకోండి. మళ్ళీ నేనే వడ్డించాలి, కోళ్ళు వడ్డించాలి అన్నట్టు ఇక్కడే నుంచున్నారనుకోండి, ఇంకా నా వల్ల అవదండి. నేను కూడా తినాలి కదండి బాగానే. నాకు ఎప్పుడు వడ్డించావే, నేనే వడ్డించుకుంటాగా. అయ్యి బాబాయ్, ఇవిడికి ఫుడ్ పెట్టాను కదా మారిపోయింది అనుకున్నాను. అయినా సెటర్లు వేయడం మానలేదు ఇవిడ. అంటే అప్పుడప్పుడు వడ్డింతాను కదండి, అదేనండి. సర్లేండి తెచ్చుకోండి. భలే ఉంది కదా అత్తయ్య గారిని మిరపకాయ.
నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటానండి, నాకు ఎప్పుడు డౌట్ కొట్టేద్ది ఇలాగా బజ్జీ లోపలికి మిరపకాయ ఎలా వెళ్ళిపోద్దా అని. అరే ఏంట్రా ఇది? చాలా విచిత్రం అండి బాబు వంటలన్నీ. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. అవునా, నీ తెలివి తెల్లారినట్టే ఉంది అండి. ఏముంది నీ మొహం, ఈ జన్మకు నీకు వంటలు రావు, అవి ఎలా చేయాలో కూడా తెలియదు. బాబా ఏదో అలా పొగుడుతారు నన్ను. పిచ్చండి ఇది. బజ్జీ మాత్రం బాగుంది. బాగున్నాయండి వంటలన్నీ. బాగున్నాయి అమ్మా, చాలా బాగున్నాయి. తినండి, బాగా తినండి. కొంచెం బఫే కదండి, మనం ఎంతైనా తినొచ్చు కదండి. ఓ 4 ప్లేట్లు తినేయండి. ఎందుకంటే నేను రాత్రికి రేపు పొద్దునకి ఇంకా అన్నం వండండి. అందుకా నువ్వు నన్ను ఈ వాటకు తీసుకొచ్చింది. అర్థమైందే, నీ తంతంతా నాకు అర్థమైందిలే. ఎందుకు నీకు ఏసి బట్టుకు. అంతేగాని రెస్టారెంట్ లో ఫుడ్ లేకుంది కదండి, మంచిగా తింటా 5 అయిపోయిందండి బాబా. అవునమ్మా, బాగుందా. ఇవాళకి మాత్రం నీ వంట రుచి చూడకుండా నాకు విముక్తి కలిగిందే బాబు. బాబోయ్, రోజు రెస్టారెంట్లకి వెళ్ళండి అయితే మరీ చెప్పేస్తారు. నాకైతే తిని మంచి మొత్తం వచ్చేసిందండి బాబు. వెళ్ళి పడుకోవాలి. మీరు అన్నీ నిద్రవుతారండి మధ్యాహ్నం. లేదమ్మా, నేను పడుకోను. నువ్వు చేసే పని అదేగా, వెళ్ళి పడుకో. నాకు పడుకోపోతే బాబాయ్, పడుకోవాలండి బాబు. తిన్న తర్వాత నేను పడుకుంటానండి అయితే. ఎల్లు నువ్వెందుకు తింటాకి పడుకోటాకేగా, వెళ్ళమ్మా వెళ్ళి పడుకో. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? అబ్బాయి కాసేపు పడుకోవాలరా బాబు. తిన్న తర్వాత పడుకుంటే ఉంటది నా సావరంగా. ఏది సాడరాదు ఇంకా దానికి, సూపర్ ఉంటది. ఈ బట్టలు మార్చుకుని వేరే డ్రెస్ చేసుకుందాంలే. ఏం చేస్తుంది, ఎక్కడుందా? ఎరా చేసి ఆడుకుంటున్నారా? పడుకోమంటే పడుకోర్రా బాబు. మీకు నిద్ర వాల్యూ ఇప్పుడు తెలియదు, పెద్ద అయ్యాక తెలుస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పడుకుంటే ఇదే వేరబ్బా, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. ఈవిడ ఎక్కడ ఉందా? లేచి వచ్చావా? ఏమన్నా సాయంకాలం కొంచెం మిరపకాయ బజ్జీలు లాంటివి వేసి పెట్టమ్మా. ఈ తిండి కూర మాత్రం పోవట్లేదురా బాబు. మళ్ళీ మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలు అండి. మిరపకాయ బజ్జీలు అంటే ఇప్పుడు శనగపిండి నీళ్ళు వేసండి, ఇలా ముద్ద చేసి ముద్ర మిరపకాయ పెడతారా? అదే మిరపకాయ బజ్జీలు అండి మీరు అనేది? ఏంటి దాని మిరపకాయ బజ్జీలు అంటారా? కాదండి, ఏమో అండి. మిరపకాయ బజ్జీలు తినడమే తప్ప ఏడు నాకు తెలదండి. అయినా వచ్చినా రాపోయినా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, శని ఆదివారాలు లాంటి నేను అసలు స్టవ్ వెలిగించనండి. ఆ పొయ్యి వెలిగించాలని తెగ బాధ వచ్చేద్దండి బాబు. వీకెండ్ నేను అలాంటి గట్టా చేయనండి. నాకు అసలు నీరసంగా ఉంటుందండి. డాక్టర్ చెప్పిన మందు నీకు పని చేయట్లేదు. అయితే నా దగ్గర ఒక షట్కా ఉంది, మతగారు చెప్పింది నాకు, అది ఇస్తారా నీకు? అవునండి, ఏంటండి బాబు అది? ఏం లేదమ్మా, కొంచెం అల్లము, కొంచెం మిరపకాయ తొక్కు, కొంచెం మిరియాల పొడి, అవన్నీ కలిపి తాగేవనుకో పోద్ది. అవునండి, పోద్దా? వీళ్ళ అత్తగారు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఈవిడికి, ఈవిడ మాత్రం అదే ఉద్దేశంతో ఇస్తుంది. కొత్త కోళ్ళకి గల్లి అయినేస్తుందేమో ఈవిడ. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్య బాబోయ్, అతేగండి అలాంటి స్కీములే వద్దులండి మన దగ్గర. ఇంకా నీరసం లాంటివి కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. మీకు మిరపకాయ బజ్జీలే కదండి కావాల్సింది, నేను వేసేడతానండి బాబు. నడండి, అలాంటి గట్ట తయారు చేయకండి. అమ్మయ్యా, బజ్జీలు వేయడానికి పిండి అయితే దొరికింది. ఈ పిండి ఏంటి తెల్లగా ఉంది? మనం బజ్జీలు తిన్నప్పుడు పొడి దగ్గర పసుపుగా ఉండి కదా, పసుపు ఎత్తాడేమోడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పసుపు కారం ఏమనుకో, పసుపుగా అయిపోద్ది అంతే. వస్తే మైదానం నువ్వు వాడాల్సిన శనగపిండే, అది మైదా పిండే. మైదా పిండి అండి ఇది? ఇన్ని పిండిలు ఎందుకు కనిపెట్టాడు అసలు? ఏదో పిండి పెట్టుకుంటే సరిపోద్ది కదా. నేను చూస్తానండి అత్తగండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఇవిడేదో మారిపోయింది అనుకున్నాను కానీ ఇలా తిట్టేస్తుంది ఏంటి? ఇందాక రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు బాగానే కలిసిపోయి ఓ నవ్వుకుంటే తినేశారు, రాగానే మళ్ళీ మొదల. ఈవిడ స్కీములు ఆపిలా లేదు. నాకుంది, ఇంకా నాకుంది. నేను ముద్రడిక నుంచి ఆవిడ చూస్తున్నాను కాబట్టి ఎలా మసులుకోవాలో నాకు తెలుసు. ఆవిడ దారిలో తెచ్చేసుకుంటాను నేను, ఎక్కడ నుంచి పెడతాను కదా నేను. ఏదో తీసుకెళ్లి రెస్టారెంట్లో ఫుడ్ పెట్టించింది కదా అని చెప్పి నేను మారిపోతాను అనుకుంది మా కోళ్ళు. నేనేం మారను, నేను అత్తగారిని.